హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎమ్మీ ఎగ్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. గుడ్డు పులుసు ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీరు దాబా స్టైల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎగ్ పులుసు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది తిన్న తర్వాత మీ ఫేవరెట్ ఫుడ్ లిస్ట్లో ఈ ఐటెం యాడ్ అవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకున్న తర్వాత అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసి నీటితో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కొంచెం పుల్లగా ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఇది క్లీన్ చేశాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇది మునిగేంత వరకు 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసాక ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గుడ్లను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన ఈ గుడ్డు పులుసు చాలా ఎమ్మీగా టేస్టీగా వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ గుడ్లను వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ప్యాన్లోనే కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. నూనె ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇవి ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఈ పులుసుని అడ్జస్ట్ చేసుకోవడానికి 1 కప్పు వరకు నీటిని వేసుకోవాలి. నేను చింతపండు పులుసును 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఇవి వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో కలుపుకొని పెట్టుకోవాలి. గరిటెతో కలిపిన తర్వాత ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకొని ఒక కత్తి సహాయంతో 3-4 ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ఘాట్లు పెట్టడం వల్ల మనం ఉడికించుకున్న ఈ పులుసు లోపల వరకు చేరి ఈ గుడ్డు పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి తీసుకున్న కోడిగుడ్లను యాడ్ చేసి అలాగే చిన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఈ పులుసుని గుడ్లని ఉడికించుకోవడం వల్ల పులుసు గుడ్లు లోపలి వరకు చేరుకొని గుడ్లు మరింత రుచిగా తయారవుతాయి. నేను చెప్పిన విధంగా ఇలా చేసి చూడండి. పర్ఫెక్ట్ కోడిగుడ్డు పులుసు మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోవడం వల్ల మీరు దాబా స్టైల్లో ఎలా చేస్తారో ఇంట్లోనే మీరే చేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.